హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలని మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు రావడంతో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా సంపాదించుకోలేకపోయారు. కానీ ఈ ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి అలాగే హైకోర్టుకి కూడా చాలాసార్లు లేఖ రాయడం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఒక టాపిక్ ఏంటి అనంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలని లేఖ పంపించడం జరిగిందో దాన్ని స్పీకర్ ఆల్మోస్ట్ ఆమోదించినట్టు ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. సో మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా ఇస్తారా అనే అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకు సిఎస్ రావు గారు ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. సో 11 మందికి ప్రతిపక్ష హోదా రాదని ఆయనకి తెలుసు. కానీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, స్పీకర్కి లెటర్ రాయడం జరిగింది. సో దాని ఏదో నడుస్తున్న టైంలో ప్రస్తుతానికి స్పీకర్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. నిజంగా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు అంటారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే అసలు అది స్పీకర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. స్పీకరు ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేయచ్చు. విచక్షణాధికారాలు స్పీకర్కి ఉంటాయి. అసెంబ్లీలో మొత్తం ఆయన చెప్పినట్టే నడుస్తుంది. ఆయన ఏం చెప్తే అదే నడుస్తుంది. స్పీకర్ జ్యూరిడిక్షన్లో ఉంటుంది మొత్తం అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, శాసనసభ వ్యవహారాలన్నీ కూడా. కాబట్టి ఆయన ఇవ్వాలనుకుంటే కనుక ప్రతిపక్ష హోదా ఇచ్చేయచ్చు. విచక్షణాధికారం ఆయనకు ఉంది స్పీకర్కి. అయితే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం పరిశీలించి విశ్లేషణ కనుక చేసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చేలాగా ఉంది అనేటువంటి అనుమానం, అలాంటి అభిప్రాయం కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన ఎగ్జాక్ట్గా ఏమన్నారంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి కక్ష సాధింపు అనేటువంటి ఆలోచన ఎవరి మీద లేదు. ఎవరైనా సరే వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. అలాగే ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో సమస్యల గురించి చర్చించాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎవరైతే ఎమ్మెల్యేలు రారో అసెంబ్లీకి వాళ్ళని ప్రజలు నిలదీయాలి అనేది కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి కనుక చూస్తే మా ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలు లేవు, కక్ష సాధించేటువంటి ఆలోచన లేదు, ఇలాంటివి చెప్పారు అని అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించేటువంటి ఆ హోదా ఇచ్చేటువంటి ఆలోచన స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేస్తున్నారేమో అనిపిస్తుంది. మామూలుగా అయ్యన్న పాత్రుడి మీదే ఒక లెటర్ రాశాడు ఆయన. ఇప్పుడు అయ్యన్న పాత్రుడికి ఒక లెటర్ రాశాడు కదా, అయ్యన్న పాత్రుడి మీద కూడా పిటిషన్లో పొందువచ్చాడు. హైకోర్టుకి వేసినటువంటి పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అయ్యన్న పాత్రుడికి ఏం లెటర్ రాశాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నాను అని చెప్తూ ఏ చట్టంలో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు, అలాని ఇన్ని సీట్లు 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఎక్కడా లేదు అని చెప్పి ఆయన కొన్ని రాజ్యాంగంలో ఉన్న అంశాలని, తర్వాత అసెంబ్లీ ప్రొసీడింగ్స్కి సంబంధించిన అంశాలని పొందుపరిచి ఆయనకు లెటర్ రాశాడు. కౌల్ అండ్ షక్దార్ రూల్స్లో తీసుకుంటే కనుక ఈ ప్రతిపక్ష హోదా అనేది ఉండదు అనేది ఉంది. కానీ ఆయన చెప్పేటువంటి చట్టం, ఇప్పుడు మన చట్టాలు, భారతీయ చట్టాలు ఎలా ఉంటాయంటే ఎవరి కోణంలో నుంచి చూస్తే వాళ్ళకి కరెక్ట్ అన్నట్టుగా ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా లూప్ హోల్స్ ఉంటాయి. మనం ఇండియన్ న్యాయ వ్యవస్థలో చూస్తే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది. ఆ లూప్ హోల్ని బేస్ చేసుకునే చాలామంది నేరస్తులు బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మన ఇండియన్ న్యాయ వ్యవస్థ చెప్పేది ఏంటంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు, బట్ ఒక్కడిని అమాయకుడు మాత్రం, నిజాయితీ పడిని మాత్రం శిక్షించొద్దు అని చెప్తుంది. అందుకని అక్కడే లూప్ హోల్స్ ఉన్నాయి. చెప్పేదాన్ని బట్టే లూప్ హోల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సరే, లూప్ హోల్స్ పెట్టుకుని అలానే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చూసేటువంటి కోణంలోనేమో ఆయనకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని చెప్పి ఆయన భావిస్తున్నాడు. కానీ కౌల్ అండ్ షక్దార్ రూల్స్ ప్రకారం అయితేనేమో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది విచక్షణాధికారం స్పీకర్కి ఉంటుంది. స్పీకర్ స్థానంలో ఎవరుంటే వాళ్ళు అయ్యన్న పోతాడా, లేకపోతే ఇంకొకళ్ళు ఎక్సా వయ్యా అని ఎవరుంటే వాళ్ళకి విచక్షణాధికారాలు ఉంటాయి. దాన్ని బట్టి ఇవ్వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, దీన్ని తీసుకెళ్ళి హైకోర్టులో వేశాడు. హైకోర్టులో పిటిషన్లో పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా చావలేదు, బతికున్నాడు.
అని అయ్యన్న పాత్రుడు అన్నాడు స్పీకర్ కాకముందు. అంటే తన మీద ఎంత కక్ష సాధింపు ఉందో అయ్యన్న పాత్రుడికి ఆ వ్యాఖ్యను బట్టే అర్థమవుతుంది. కాబట్టి ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడు, మీరు జోక్యం చేసుకుని నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అనేటువంటి అంశాన్ని హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లో పొందుపరిచాడు ఆయన. సో హైకోర్టు ఆ పిటిషన్ మీద విచారణకి రెడీ అవుతుంది, ఆల్రెడీ టేకప్ చేసింది. త్వరలోనే అది విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ లోపుగానే అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలు ఎవరి మీద ఉండవు, మీరు ఎవరైనా సరే వచ్చి మీ సమస్యల్ని, నియోజకవర్గ సమస్యల్ని ప్రస్తావించవచ్చు అసెంబ్లీలో. కొత్తగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు దాదాపుగా 80 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా శిక్షణా తరగతులు ఇప్పిస్తున్నాము. కాబట్టి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం మీరు వచ్చి మీ నియోజకవర్గ సమస్యల్ని స్వేచ్ఛగా వ్యక్తపరచండి, మేము ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవు, కక్ష సాధించుకోము అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు ఇండైరెక్ట్గా అనేది అర్థమవుతుంది. సో జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడా, కక్ష సాధింపు చర్యలు నాకు లేవు అని చెప్పి అయ్యన్న పాత్రుడు చెప్పగానే అసెంబ్లీకి వస్తాడంటే, తాను అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మాట్లాడడానికి టైం ఉండదు. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేటువంటి అవకాశం ఇస్తారు, కాబట్టి టైం కూడా ఇస్తారు, కాబట్టి ప్రజా సమస్యలను మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష హోదా కావాలి, అది ఉంటేనే వస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు లేవు రండి అని అంటే దాని అర్థం ఏంది, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి రెడీగా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేది పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టుగా ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో కక్ష సాధింపు ఎక్కడా కూడా కనిపించడం డే 1 నుంచి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఆ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చేసినటువంటి ఆయన ఒక డిమాండ్. కానీ ఆ రోజు ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి ఫస్ట్ చంద్రబాబు నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేత చేయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేత చేయించారు. సో ప్రయారిటీ ఇచ్చారు ఆ రోజు కూడా. మామూలుగా అయితే కనుక ఈ కౌల్ అండ్ షక్దార్ రూల్స్ ప్రకారం అయితే కనుక ఆయనకి ఆ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే ఆయన. కాబట్టి ఎమ్మెల్యేల చేత ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేపిస్తారో అదే విధంగా ప్రమాణ స్వీకారం చేయించాలి. ఎలా చేస్తారు, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ప్రమాణ స్వీకారం చేపిస్తారు. అంటే జగన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి ఈయన. కానీ డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేయగానే డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డి, మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఇచ్చారు. అంటే ప్రాధాన్యత ఇచ్చినట్టే కదా. సో కాబట్టి ఆ రోజునే ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత ఆయన కార్ని నేరుగా అసెంబ్లీ లోపలికి వచ్చేలాగా కూడా అనుమతించారు. మామూలుగా అయితే ఒక ఎమ్మెల్యే కార్ని లోపలికి వచ్చేదాకా అనుమతించేటువంటి రూల్స్ లేవు అప్పటి వరకు కూడా. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ కొన్ని సడలించారు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్ని గేట్ 2 నుంచి డైరెక్ట్గా ఎంట్రీ అయ్యేటువంటి అనుమతి కూడా ఇచ్చారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం కావాలనుకుంటే అవి ఉదాసీనంగా ఇవ్వడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి గత నిర్ణయాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తాజాగా అయ్యన్న పాత్రుడు చేసినటువంటి స్పీకర్ హోదాలో ఆయన చేసినటువంటి కామెంట్స్ని చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా, ప్రతిపక్ష నేతగా కూడా గుర్తించేలాగా అనిపిస్తూ ఉన్నాయి. అది ఇస్తేనే ఆయన వస్తాడు. ఆయన అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాడు అయ్యన్న పాత్రుడు. సో కాబట్టి ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తారా, లేదంటే కోర్టు డైరెక్షన్ ఇస్తే తప్పదు, మేము కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి మేము ఇస్తున్నాము అని చెప్పి ఇస్తారా? డైరెక్ట్గా ఇస్తే కనుక క్యాడర్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది 100%. సో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు మేము 11 మంది ఇచ్చే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, మీరు విచక్షణాధికారాలతో ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు మీరు, ప్రతిపక్ష నేత హోదా అని చెప్పి క్వశ్చన్ చేయొచ్చు, అధికార దుర్వినియోగం అవుతుంది అని అనొచ్చు. ఆ వర్షన్ కూడా వస్తుంది. కాబట్టి కోర్టు నుంచి కనుక ఒకవేళ డైరెక్షన్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని ఏమన్నా ఇవ్వడానికి బాటలు వేసేలాగా అయ్యన్న పాత్రుడు తాజా వ్యాఖ్యలు ఉన్నాయా అని మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది.